అందరికీ నమస్తే. నిన్న క్యాబినెట్ సమావేశం. దానిలో ఒక పెద్ద సంచలన నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇక అయిపోయింది అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కానీ ఇది మోసమా, ద్రోహమా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం వచ్చింది అనిపిస్తుంది. వీళ్ళ డ్రామా కూడా చివరికి వచ్చింది. వీళ్ళ డ్రామా చివరి అంకంలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. ఏంటంటే వీళ్ళ వర్షన్ ఏంటంటే, వీళ్ళ చిత్తశుద్ధి ఏంటంటే, నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దామనే చిత్తశుద్ధి కాదు. ఏదో ఒకటి మా పైకి రాకుండా తప్పించుకుందాం. మేము అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినాం కాబట్టి 42% రిజర్వేషన్ మా ఎంబడి పడతారు వీళ్ళు, కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పి మా మీదికి రాకుండా తప్పించుకోవాలి. ఇప్పటిదాకా ఢిల్లీ అని నడిపించారు, కొన్ని రోజులు స్టోరీ నడిపించారు. ఢిల్లీ మొత్తం ప్రధాని కలుస్తాం, అఖిలపక్షం తీసుకుపోతాం, రకరకాలు చెప్పిండ్రు, ఏమి కాలే. ఇప్పుడు ఆర్డినెన్స్ అని కొత్తది తీసుకొచ్చిండ్రు. ఆర్డినెన్స్ ఇస్తాం మేము. దీని వ్యవహారం ఏంటంటే, మా మీదికి రావద్దు, ఇది ఎవరి మీద నేసి భుజాల నుంచి దులుపుకోవాలి. ఇది సెంట్రల్ మీద వేయాలన్నా, ఎవరైనా కోర్టుకు పోతే ప్రతిపక్షాల మీద వేయాలన్నా, ఎవరికోరికి, ఏ కేటీఆర్కో ఏ కిషన్ రెడ్డికో అప్పయ్యపాలన దీన్ని వాళ్ళ మీద వేసేసి మనం సేఫ్గా బయటపడదామా అంటే ఇంతసేపటికి తప్పించుకుందాం అనే ప్రయత్నమే తప్ప, చిత్తశుద్ధితో నిజంగా బీసీలకు 42% ఎట్లా ఇవ్వచ్చు, చట్టాన్ని కాదని ఇవ్వగలమా? ఈ యాంగిల్ లేదు. మోసం చేయనికినో ద్రోహం చేయనికినో ఓ క్యాబినెట్ సమావేశం పెట్టి దానిలో ఒక పెద్ద వ్యవహారం నడిపించి ఇది ఒక పెద్ద తీర్మానం అని మాట్లాడదాం అన్ని విషయాల మీద. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వాళ్ళ వాయిస్ ఇందాం. బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో, సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఏమంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడగానే ఇంకా పేపర్లు ఎట్లుంటాయి, దాని వెనుక ముందర స్టోరీ ఏం లేదు. వీళ్ళు గవర్నమెంట్కి వెళ్ళి ఎవరన్నా పలకంగానే ఇక రాయాలి, బ్యానర్ ఐటమ్స్ రాసేయాలి. దీనిలో మోసం ఎంత ఉంది, దీనిలో నిజం ఎంత ఉంది, దీనిలో పాసిబిలిటీ ఎంత ఉంది, లేకపోతే దీని వెనుక ఉన్న కష్టాలు ఏంది, దీని హర్డిల్స్ ఏంది, ఇవేం లేవు. ఇంకా బీసీలకు 40% రిజర్వేషన్ ఎవరిస్తారు, ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ఇప్పుడు ఏంది, వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పారు. ఓకే, ఆర్డినెన్స్ ఎడిపోతుంది, మళ్ళీ రాజ్భవన్కే పోతుంది, మళ్ళీ గవర్నర్ దగ్గరికే పోతుంది, మళ్ళీ గవర్నర్ సంతకం చేయాల్సిందే. ఆర్డినెన్స్ పైన గవర్నర్ సంతకం చేస్తేనే గజిట్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, ఆ తీర్మానాన్ని గవర్నర్కి పంపించిండ్రు. ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఒక నెల పెట్టుకుంటే మినిస్టర్స్ పోయి రిక్వెస్ట్ చేసి మా మీద ఇబ్బంది అవుతుంది, ఏదో చెయ్యండి, కొద్దిగా ఢిల్లీ దాకా పోతే మేము చెప్పుకుంటాం, జనాలకు ఏదో ఒకటి చెప్పుకుంటాం, మాకు చెప్పుకోనికి ఏం దొరకలేదు అని అంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపించిండు, రాష్ట్రపతికి పంపించిండు. ఇప్పుడు గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగాన్ని కాపాడాలి. అంటే రాజ్యాంగంలో ఉన్నదాన్ని డిబేట్ కాకుండా చూడాలి. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యవస్థలు ఎవరైనా వాళ్ళ ప్రాథమిక విధే రాజ్యాంగాన్ని కాపాడడం. అది రాజ్యాంగం సరిగ్గా అమలయ్యే విధంగా పర్యవేక్షించడం ఆ పోస్టుల బాధ్యత. అది ఇప్పుడు ఆర్డినెన్స్ పంపిస్తే అయిపోతుంది. ఆర్డినెన్స్ పంపించేస్తే గవర్నర్ మొత్తం సంతకం పెట్టేసి ఇంకా పోను అంటాడా? గవర్నర్ సంతకం పెడతాడో లేదో, ఆయన మళ్ళీ లీగల్ ఒపీనియన్ మళ్ళీ పంపిస్తాడో ఎక్కడికన్నా. ఎందుకంటే రిజర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఉంది, 25% రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా మిగిలింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇంకొక 25% మిగిలింది. కానీ 25% కాకుండా ఇప్పుడు 42 ఇస్తామంటున్నారు. 42 ఇస్తే 67% అవుతుంది, 67% అవుతుంది. ఈ 67% జ్యుడిషియల్ రివ్యూలో నిలబడుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఎవరెవరు కోర్టుకు పోతారు. ఒక దగ్గర బీసీ రిజర్వేషన్ అని వీళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, గజిట్ ఇస్తారు కదా, ఆయన గవర్నర్ ఆమోదిస్తే, గవర్నర్ సంతకం పెడితే గజిట్ అవుతుంది ఆర్డినెన్స్. అసలు వీళ్ళ డ్రామాను స్టెప్ బై స్టెప్ చెప్పాలి. వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తే అయిపోయేదానికి సపరేట్గా అసెంబ్లీ మేము తీర్మానం చేస్తున్నాం. బీసీల రిజర్వేషన్ ఎన్నిసార్లు ఇస్తారు? బీసీల రిజర్వేషన్ అయిపోయిందని చెప్తారు, అసెంబ్లీ తీర్మానం చేసి అయిపోయింది, రిజర్వేషన్ వచ్చేసింది, పేపర్లు నిండా రాతలు రాపిస్తారు. బీసీలను మోసం చేయడానికి ఇది. బీసీలకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా. ఆ చిత్తశుద్ధి లేకుండా
ఊగే పేపర్లో వార్తలు రాపించుకుంటూ పోతే ప్రతిరోజు సంచలన నిర్ణయం, ప్రతిరోజు ఇది ఒక పెద్ద అది జరిగింది అని రాపించుకుంటూ పోతే పని కాదు. ఇక్కడ గ్రౌండ్ కావాలి కదా. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. ఎందుకు చేసిర్రు? ఆర్డినెన్స్ అయిపోయేదానికి. అసెంబ్లీలో తీర్మానం అయిపోయి దాన్ని రాష్ట్రపతికి పోయింది ఆల్రెడీ గవర్నర్ దగ్గర నుంచి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ డ్రామా ఎందుకు మరి? అక్కడనే ఫైట్ చేసి కదా, ఢిల్లీలో ఫైట్ చేసి కదా. అఖిలపక్షం తీసుకొని పోతామన్నారు వీళ్ళు. ఏడుంది అఖిలపక్షం? అఖిలపక్షం తీసుకొని ప్రధానమంత్రికి పోతాం, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని చెప్పిండ్రు వీళ్ళు. ఎందుకు తీసుకోలేదు ప్రధానమంత్రి అపాయింట్మెంట్? అసలు వీళ్ళు చేసిన కులగణనకు ఎంత శాంక్సిటీ ఉంది? కేంద్రం చెప్పింది ఈ కులగణన చెల్లదని. మేమే చేస్తున్నాం జనగణన ప్లస్ కులగణన, ఈ కులగణన చెల్లదు అన్నారు. ఒక త్రిబుల్ టెస్ట్ రేపు జ్యుడిషియల్ రివ్యూలో ఎవరైనా కోర్టుకు పోతే ఎవరో పోతే దాన్ని కూడా ప్రతిపక్షాల మీద వేసేసి బాధ్యత నుంచి తప్పించుకోవడం కాదు. మీరు కోర్టులో ఆ త్రిబుల్ టెస్ట్ పాస్ కావండి. ఏంటిది అది త్రిబుల్ టెస్టు? ఒకటి డెడికేషన్ కమిషన్ వేయాలి, ప్లస్ బీసీల లెక్క తేలాలి, ప్లస్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 50% దాటొద్దు. ఈ 3 టెస్టులు పాస్ అయితే అయిపోతుంది. 9th షెడ్యూల్లో పెట్టేయాలి. దానికి ప్రెషర్ పెట్టాలి, దానికోసం ప్రెషర్ పెట్టాలి. కానీ సుప్రీంకోర్టు దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉంది ఫైల్, దాన్ని ఎట్లా చేయాలి ఏం కథ దాని మీద మాట్లాడాలి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ అని చెప్పేసి ఎవరిని మోసం చేస్తారు? గవర్నర్ ఖచ్చితంగా ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టాలని రూల్ ఏం లేదు. గవర్నర్ అది చట్టబద్ధంగా ఉంది, ఇది రాజ్యాంగబద్ధంగా ఉంది అంటే సంతకం పెడతాడు. రాజ్యాంగబద్ధంగా కాదన్నప్పుడు పెట్టాడు. ఆయనకు హక్కు ఉంది. ఒకటి చెప్తారు నాకు, కొంతమంది చెప్పారు 1986లో ఒకటి పోస్టల్ బిల్ అని తీసుకొచ్చాను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. ఏమైంది? సెంట్రల్ గవర్నమెంటు కాంగ్రెస్. అప్పుడు రాజీవ్ గాంధీ పోస్టల్ బిల్ అంటే ఏంటంటే ఎవరి లెటర్లో అయినా సరే గవర్నమెంట్ చదవచ్చు. మన లెటర్లు సీక్రెట్ ఉంటాయి కదా, కానీ అట్లా కాదు, ఓపెన్ చేసి చదవచ్చు అని బిల్లు పార్లమెంట్లో పాస్ చేసిండ్రు. చేసి రాష్ట్రపతికి పంపించిండ్రు, గియాన్ జైల్ సింగ్ రాష్ట్రపతి. ఆ ఫైల్ పెండింగ్లో పడ్డది. ఇప్పటికీ ఆ ఫైల్ ఎవరు టచ్ చేయలేదు, అట్లే ఉంది, ఇంకా అట్లే ఉండిపోయింది. ఆ ఫైల్ ఎవరు బయట తీయలే. ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అని పక్కన పెట్టి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే. వీళ్ళ ప్లానే అది. చూద్దాం ఎవరు కోర్టుకు పోతారో. కోర్టుకు పోతే కోర్టులో గెలవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరైనా కోర్టుకు పోతే ఆ జ్యుడిషియల్ రివ్యూలో కూడా గెలిపించాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడేమో ఏం లేదు, లెక్క లేవు, పత్రాలు లేదు, అయిపోయా. వాళ్ళు మోసం చేసిర్రు, వీళ్ళు మోసం చేసిర్రు, మేము 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని మొత్తుకున్నారు. ఇప్పుడు వీళ్ళ మోసం బయటపడుతుంది. వీళ్ళ మోసం బయటపడుతుంటే దాన్ని కప్పిపుచ్చుకోనికే ఈ డ్రామా అంతా స్టార్ట్ చేసిండ్రు. ఈ డ్రామా అందరూ తెలుసు. రేవంత్ రెడ్డికి తెలుసు. ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ కూడా కూర్చోబెట్టున్నారు క్యాబినెట్ సమావేశంలో. ఆయనకు తెలుసు, ఆడున్న మినిస్టర్లకు తెలుసు, అందరికి తెలుసు ఈ వ్యవహారం ఇట్లా కాదు చేయాల్సింది అని. జస్ట్ బాధ్యత నుంచి తప్పుకోవడానికి మాత్రమే ఇది. బాధ్యత నుంచి తప్పుకొని మేము ప్రయత్నం చేసినాం, కానీ వాళ్ళ అడ్డపడ్డరు, వీళ్ళ అడ్డపడ్డరు. సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు, రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండిపోయింది, కోర్టుకు ఆయన పోయిండు, ఈయన పోయిండు, అందుకే కాలేదని చెప్పుకోనికే ఎలక్షన్స్లో బీసీలను పక్కా మోసం చేయడానికి ఒక పక్కా స్కెచ్ అనమాట ఇది. గవర్నమెంట్ పక్కా స్కెచ్ చేసింది. ఆ స్కెచ్ ప్రకారం పోతున్నారు. ఆ స్కెచ్ ప్రకారమే క్యాబినెట్ సమావేశం, ఆ స్కెచ్ ప్రకారమే ఆర్డినెన్స్. ఇంకేం మిగిలేదు, అయిపోయినాయి. ఒక ఆయన చెప్తున్నా నాకు, ఒక దీని మీద కొద్దిగా వర్కౌట్ చేసిన ఒక నిపుణుడు, సీనియర్ అడ్వకేటు, ఇట్లా ఆర్డినెన్స్ ఇచ్చిన రిజర్వేషన్లు ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో నిలబడలేదు. కోర్టులు కొట్టేసినాయి ఆర్డినెన్స్లను, ప్రతి రాష్ట్రంలో కొట్టేసినాయి. ఆర్డినెన్స్ల మీద రిజర్వేషన్స్ నడవవు. వీళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కానీ ఈ కొత్త మోసం కాదు ఇది. ఈ మోసంతోనే ఎలక్షన్స్ వెళ్ళదీద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ మోసంతో పోవాలని చూస్తున్నారు. ఎవరైనా స్కీమ్స్ ఇచ్చి లేకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఎలక్షన్స్కి పోతారు. వీళ్ళు మోసం చేసి ఎలక్షన్స్కి పోదాం అనుకుంటున్నారు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనికే మోసం చేయాలనుకుంటున్నారు. బీసీలకు ఇవ్వాలి, మీరు మాట ఇచ్చారు కదా 42%, అంటే ఉత్తగా ఇవన్నీ మీరు ఇచ్చిన డిక్లరేషన్స్ అన్నీ ఉత్తగానే ఇచ్చారు, టైంపాస్కి ఇచ్చారు. ఉత్త పేపరే కదా, ఏమున్నది రాసిస్తాడు ఒక ఆయన, మనం పోయి చదివితే అయిపోద్దని ఇప్పించిండ్రా. రాహుల్ గాంధీ అన్నారు 50% రిజర్వేషన్ గోడలు బద్దలు కొడతామన్నాడు. ఏడ కొడతారు బద్దలు? అవి సుప్రీంకోర్టులో ఉంది. ఏడ కొట్టాలి? ఢిల్లీలో కొట్టాలి పోయి. ఒకనాడు మా జాదుల సీనన్నను అందరిని తీసుకొని పోయి ధర్నా చేసిండ్రు. మా సీనన్నను కూడా పావుగా వాడుకున్నారు లాస్ట్కి. దానిలో
జంతర్ మంతర్ ధర్నా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి చేసేస్తుందా? అదా? అది కాదు కదా, ప్రధానమంత్రిని కలవాలి. మొన్న అప్పటి నుంచి ఇప్పటికీ 10 సార్లు పోయిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి. ఈ తీర్మానం చేసినప్పటి నుంచి ఇప్పటికి 10 సార్లు పోయిన ఢిల్లీకి. ఒకనాడన మరి ఏ ప్రధానమంత్రినో హోంమంత్రినో కలిసి అడిగినరా? మరి ఇట్లా ఉంది మా దగ్గర, ఇట్లా హామీ ఇచ్చినాం, ఇట్లా చేసినాం, తీర్మానం చేసినాం, ఇది పాస్ చేయండి, లేకపోతే 9th షెడ్యూల్ పెట్టాలి, చర్చించారా ఏమన్నా? పొద్దుగాలేస్తే గదేలు ఆడుకోవాలి, ఇడికి రావాలి, ఆడుకోవాలి, ఇడికి రావాలి. ఢిల్లీ రెస్ట్ హౌస్ అయిపోయింది, హైదరాబాద్ గెస్ట్ హౌస్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.